ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే అన్నమాట. అంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మనకి తెలుగు స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి తెలుగు ఎలాగో అలాగే మిగతా స్టేట్స్కి ఏ స్టేట్ ఆ స్టేట్ మదర్ టంగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ వేడి ఎందుకు జరుపుతారని మీరు డౌట్ రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు లైక్ స్పెయిన్ వాళ్ళకి స్పానిష్ కావచ్చు, ఫ్రాన్స్ వాళ్ళకి ఫ్రెంచ్ కావచ్చు, అమెరికా వాళ్ళకి యూఎస్ ఇంగ్లీష్ సపరేటు, ఇంగ్లాండ్ వాళ్ళకి యూకే ఇంగ్లీష్ సపరేటు, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట లాంగ్వేజెస్. సో వాటన్నిటిని కలగలిపి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే అయితే చేస్తారు. మీ ఫేవరెట్ మదర్ టంగ్ ఏంటి అండ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అండ్ మీకు ఇష్టమైన మదర్ టంగ్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మీకు మదర్ టంగ్ అంటే మీకు ఒకటి గమనించాలి. ఇక్కడ మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో అది మీ మదర్ టంగ్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళాను అనుకోండి, నా మదర్ టంగ్ ఆంధ్రప్రదేశ్ తెలుగే అవుతుంది అనమాట, అమెరికా అవ్వదు. అట్లా మీ మదర్ టంగ్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చైనా వాళ్ళైతే చైనీస్ కావచ్చు, బ్రెజిల్ అయితే అది వాళ్ళకి వేరే ఉంటుంది. లైక్ ఆఫ్రికా కంట్రీస్ వేరే ఉంటుంది. యూరోప్ కంట్రీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అట్లా అంటే నేనేమంటున్నానంటే మన మదర్ నుంచి వచ్చిందే మన మదర్ టంగ్ అవుతుంది, కానీ మనం వేరే వేరే కంట్రీలో ఉన్నాం కదా అని అది మదర్ టంగ్ అయితే అవ్వదన్నమాట. మదర్ టంగ్ అంటేనే మాతృభాష. అంటే మన మదర్ మనకి ఏదైతే నేర్పిస్తారో, మన మదర్ గారు నుంచి మనకి ఏదైతే వారసత్వం వచ్చిందో అదే మన మదర్ టంగ్ అంటాం. మీకు తెలియదు కాదు. సో మామూలుగా అయితే దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక డైలాగ్ ఉంది, ఆయన కొటేషన్ అనమాట. అదే ఇప్పుడు మన ముస్లిం మీద ఉంటుంది. అది మన తెలుగు వరకే, మన ఇండియన్ వరకే. ఇంటర్నేషనల్ వేడు ఎన్ని లాంగ్వేజెస్ ఇలా తక్కువ స్టేజెస్ లైక్ తక్కువ మాట్లాడతారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ వేరే కంట్రీస్ వాళ్ళు చూస్తుంటే శ్రీలంకకి వచ్చేసి సింహాలీస్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. సో మీరే కంట్రీలో ఉంటున్నారు, మీ మదర్ టంగ్ నేను అడిగేది మీరు సెటిల్ అయింది అండ్ ఇట్లా కాదు, మీ మదర్ టంగ్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మరి చెప్పాక మదర్ టంగ్ అంటే మన మదర్ నుంచి మనకి వంశపరంగా వారసత్వంగా వచ్చిన భాషనే మనం మదర్ టంగ్ అంటాము. అంతేగాని మనం ఒక కంట్రీలో ఉండి ఇంకో కంట్రీ సిటిజన్షిప్ తీసుకొని అది మదర్ టంగ్ అయితే అవ్వదన్నమాట. సో గమనించాలి ఇది. సో ఆల్ ఆఫ్ యూ ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. థ్యాంక్ యూ సో మచ్.